హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నర్స్ కబోర్డ్. ఇది కూడా ప్రీవియస్ మోడల్ లాగా ఉంటుంది. అక్కడ ఇంక్రీజ్ అయిందని ఇచ్చారు, ఇక్కడ డిక్రీజ్ అయిందని ఇచ్చారు, అంతే. సో ఫస్ట్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఇక్కడ డిక్రీజ్డ్ బై 30% అంటున్నారు కాబట్టి గివెన్ నెంబర్ 30 అవుతుంది. ఇక్కడ డిక్రీజ్డ్ బై 30% అంటున్నారు కాబట్టి డినామినేటర్ కూడా డిక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో గివెన్ నెంబర్ 30ని 100 నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు డినామినేటర్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో గివెన్ నెంబర్ 30 బై 100 మైనస్ 30 ఇంటూ 100. సో 30 by 100 minus 30 70 into 100. 0 0 cancel. 3 by 7 into 100. 42.85%. ఎంత రాసుకోకలేకుండా సింప్లీగా ఇక్కడ డిక్రీజ్డ్ బై 30% అని ఇచ్చారు. సో గివెన్ నెంబర్ 30 బై డిక్రీజ్డ్ బై 30% అంటున్నారు కాబట్టి డినామినేటర్ డిక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో 100 మైనస్ 30 చేస్తాం, 70 వస్తుంది. ఇంటూ 100 మైండ్లో పెట్టుకుంటాం. 0 0 క్యాన్సిల్. 3 by 7 into 100. 42.85%. ఎంత సింపుల్గా రాసుకుని చేయొచ్చు. ఇంకో మెథడ్ చూద్దాం. ఒరిజినల్ శాలరీ 100 అనుకుంటే 30% డిక్రీజ్ అవుతుందంట. 100లో 30% 30 డిక్రీజ్ కాబట్టి మైనస్ చేస్తాం. 100 మైనస్ 30 70. సో 100 ఉండేది 70 అయింది. ఇప్పుడు మనం మళ్ళీ ఒరిజినల్ శాలరీకి తీసుకెళ్ళాలి, అంటే మళ్ళీ 100 తీసుకెళ్ళిపోవాలి. సో 70 ఉండేది ఫైనల్గా 100 అవుతుంది. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 30 బై 70 నుంచి 100 అవుతుంది, అంటే 70 నుంచి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 70 వస్తుంది. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 by 7 ఇంటూ 100. 42.85%. 70 నుంచి 100 అవుతుంది, అంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇక్కడ క్వశ్చన్లో కూడా మనల్ని అదే అడిగారు, ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి అని అడిగారు. సో 42.85% ఇంక్రీజ్ చేయాలి. ఒరిజినల్గా 100 ఉండేది 30% డిక్రీజ్ అవ్వడం వల్ల 70 అయింది. తర్వాత మనం 42.85% ఇంక్రీజ్ చేయడం వల్ల మళ్ళీ అతని శాలరీ 100 అయింది. ఇక్కడ 30% డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 30% ఇంక్రీజ్ చేస్తే 100 అవుతుందని మాత్రం అనుకోకండి. 30% డిక్రీజ్ చేస్తే 70 అయింది. సో 70లో 30% ఇంక్రీజ్ అయితే 10% 7 ఇంటూ 3 21. 70లో 30% 21 ఇంక్రీజ్ కాబట్టి యాడ్ చేస్తే 70 + 21 91 అవుతుంది. 100 అవ్వట్లేదు. సో ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుందో అంతే పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే ఒరిజినల్కి వస్తుందని మాత్రం అనుకోకండి. ఓకే, ఇది కూడా సేమ్ మోడల్, కాకపోతే సెంటెన్స్ ఫ్రేమింగ్ కొంచెం చేంజ్ చేశాడు చూడండి. అట్ పార్ అంటే ఈక్వల్ అండ్ మీనింగ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే అతని శాలరీ 10% రెడ్యూస్ అయింది కదా, ఆ రెడ్యూస్ అయిన శాలరీ ఎంత పర్సంటేజ్ రైజ్ చేస్తే, అంటే ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే అతన్ని ఒరిజినల్ శాలరీతో ఈక్వల్ చేయగలం అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి రెడ్యూస్డ్ బై 10% అని ఇచ్చారు, అంటే డిక్రీజ్డ్ బై 10%. సో గివెన్ నెంబర్ 10 బై డిక్రీజ్డ్ బై 10% కాబట్టి డినామినేటర్ డిక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో 100 నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తాం. 100 మైనస్ 10 90 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/9 ఇంటూ 100. 11.11%. ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇంకో మెథడ్ చూద్దాం. ఒరిజినల్ శాలరీ 100 అనుకుంటే 10% రెడ్యూస్ అవుతుందంట, అంటే 10 రెడ్యూస్ అవుతుంది 90 అవుతుంది. మళ్ళీ ఒరిజినల్ శాలరీతో ఈక్వల్ చేయాలంట, అంటే మళ్ళీ 100 తీసుకెళ్ళాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ 10 బై 90 నుంచి 100 తీసుకెళ్ళాలి, 90 నుంచి. సో ఇక్కడ 90 వస్తుంది. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 1/9 ఇంటూ 100. 11.11%. ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. శాలరీ 30% డిక్రీజ్ అవుతుందంట, మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే ఒరిజినల్ శాలరీకి రీచ్ అవుతుందని అడుగుతున్నారు. మనం సింపుల్గా ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు. ఇక డిక్రీజ్డ్ బై 30% అంటున్నారు కాబట్టి గివెన్ నెంబర్ 30 బై డిక్రీజ్డ్ బై 30% అంటున్నారు కాబట్టి డినామినేటర్ కూడా డిక్రీజ్ అయ్యేలా చూసుకుంటాం. సో 100 నుంచి 30 సబ్ట్రాక్ట్ చేస్తాం. 100 మైనస్ 30 70 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 by 7 ఇంటూ 100. 42.85%. ఇది పర్సంటేజ్ ఇంక్రీజ్. ఇంకోలా చేద్దాం. ఒరిజినల్ శాలరీ 100 అనుకుంటే 30% డిక్రీజ్ అవుతుందంట, అంటే 30 డిక్రీజ్ అవుతుంది 70 అవుతుంది. మళ్ళీ ఒరిజినల్ శాలరీకి రీచ్ అవ్వాలంట, అంటే మళ్ళీ 100కి రీచ్ అవ్వాలి. 70 నుంచి 100 అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి. డిఫరెన్స్ 30 బై 70 నుంచి 100 అవుతుంది కాబట్టి ఇక్కడ 70 వస్తుంది. ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 3 by 7 ఇంటూ 100. 42.85% ఇంక్రీజ్.